చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు మనందరము గుడక ఒక మంచి విషయమును జాగ్రత్తగా ధ్యానించుకొని దేవుని యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నవో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనుషులుగా మనం ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలనేది దేవుడు తన మనసులో ఒక ఊహ ఊహించుకొని మనల్ని పంపించాడు. ఎందుకంటే ఒక తండ్రి ఒక తల్లి తనకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఇలా పెరగాలి, ఇలా ఉండాలి, ఇలాంటి పద్ధతిలో నడవాలి, ఈ విధంగా జీవించాలి, ఇలాగ వాళ్ళు ఈ భూమి మీద కొన్ని విషయాలలో వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలని తల్లిదండ్రులు ఆలోచించినప్పుడు, బిడ్డ పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు వ్యతిరేకముగా మారినప్పుడు, తల్లిదండ్రుల యొక్క పద్ధతులకు విరోధముగా ఉన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గర్భములో వీడు పడినప్పుడు మేము ఇలా అనుకున్నాము, గర్భములో వీడు ఉన్నప్పుడు ఇలా అనుకున్నాము, వీళ్ళు దేవునిలో ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని, మంచి మార్గంలో జీవించాలని, మంచి జీవితమును జీవించాలని మేము అనుకున్నాము. అయితే వీడు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడి జీవితము చెడిపోయింది, వాడి బ్రతుకు మారిపోయింది, వాడి ఆలోచనలన్నీ గొడక వ్యర్థమైపోయాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి మనుషులను పంపించినప్పుడు మనుషులను గురించి ఆయన యొక్క మనసులో ఒక ఆలోచన ఆలోచించుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రభువు మనస్సు ఎరిగి, చాలు, ప్రభువు మనస్సు ఎరిగి అంటే ప్రభువుకు ఒక మనస్సు ఉన్నది, ఆ మనస్సు ఎరగాలి. ఎరగటం అంటే తెలుసుకోవాలి. ఎవరి మనసును తెలుసుకోవాలని ఇక్కడ రాయబడింది? మనుషులు దేవుని మనస్సును తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34లో కూడా ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34 వచనము. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? బాగా అర్థం చేసుకోండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మా బిడ్డలు మాకు నచ్చినట్టుగా ఉండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటాడు. ఇప్పుడు పిల్లల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, మా తల్లిదండ్రులకు మేము నచ్చినట్టు ఎందుకు ఉండాలి, మాకు నచ్చినట్టు మేము ఉండాలని పిల్లలు అనుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకున్న దాంట్లో తప్పేమనుందా? ఇప్పుడు పిల్లలు అనుకున్న దాంట్లో కూడా తప్పేమనుందా? 2 రకాలుగా మనం ఆలోచిస్తే ఇద్దరిది కరెక్టే. పిల్లవాళ్ళు ఏమనుకుంటారంటే మాకు నచ్చినట్టు మేము ఉండాలనుకుంటారు, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మాకు నచ్చినట్టు వీళ్ళు ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రహించవలసింది ఏంటంటే, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువుకు ఒక మనసు ఉన్నది, ఆ మనసు ఎరగాలి. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది, బిడ్డలు ఆ మనసు ఎరగాలి. ఎందుకు ఎరగాలి? ఎందుకు ఎరగాలమ్మా? ఎందుకు తెలుసుకోవాలి తల్లిదండ్రుల మనసు బిడ్డలు? బాగా ఆలోచించండి. ఎందుకు తెలుసుకోవాలమ్మా? వాళ్ళకు నచ్చినట్టు బ్రతకాలంటే వాళ్ళ మనసు తెలుసుకోవాలి. వాళ్ళకు నచ్చినట్టు వీళ్ళు ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలమ్మా? బిడ్డలు కాబట్టి. అంతేనా?
అంతేనమ్మా? బిడ్డలు కాబట్టి నచ్చినట్టు బతకాలా? అంతేనా? ఆలోచించండి మీరు. బిడ్డలు కాబట్టి నచ్చినట్టు బతకాలా? ఈళ్ళు వాళ్ళకెందుకు నచ్చినట్టు బతకాలంటే, ఈళ్ళ జీవితము వాళ్ళ కోసం ధారపోసి ఉంటారు ఈ తల్లి, తండ్రి. ఈ చిన్న పిల్లలు వచ్చినప్పటి నుంచి వాడికి వాడికి ఏ ఖర్చులకు గానీ, వాడికి ఆహారం గానీ, వాడి తిండికి గానీ, వాడికి బాగాలేనప్పుడు గానీ, వాడికి జ్వరమొచ్చినప్పుడు గానీ, వాడికి ఇబ్బందులొచ్చినప్పుడు గానీ, వాళ్ళకి సమస్యలొచ్చినప్పుడు గానీ, వాళ్ళకి కష్టాలొచ్చినప్పుడు గానీ, వాళ్ళ కష్టాలు ఈళ్ళ కష్టాలుగా ఫీలయిపోయి వాళ్ళ బాధలు ఈళ్ళ బాధలుగా ఫీలయిపోయి, అన్నీ ఉచితంగానే వాళ్ళకిస్తారు. ఏదైనా ఖర్చు పెట్టిత్తరా? వాళ్ళ దగ్గర ఏదైనా ఆశించిత్తరమ్మా? ఇప్పుడు ఉదాహరణకు బయటికి మనం వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక చాక్లెట్ కొనుక్కోవాలనుకోండి, వాళ్ళెవరికైనా రూపాయి ఇత్తే గాని చాక్లెట్ ఇయ్యరు. అంతేనా? నువ్వు నీ పిల్లవాడికి ఎంతో ఇస్తున్నావు. ఏమి ఆశించిస్తున్నావు? ఏమి ఆశిస్తున్నావు నీ పిల్లవాడి మీద నువ్వు చెప్పండి? పిల్లవాడికి ఎంతో ఇస్తున్నావు. డబ్బులిస్తున్నావు, ఆ సమయం ఇస్తున్నావు, తిండి పెడుతున్నావు, నీ కష్టార్జితం ఇస్తున్నావు. వాని కోసము నిన్ను నువ్వే ధారబోసుకుంటున్నావు ఒక రకంగా చెప్పాలంటే. నీకున్నది మొత్తము వాడి కోసం ధారబోతున్నావు. వాడి దగ్గర నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావు? ఏం ఆశిస్తున్నావమ్మా? తల్లి, సిస్టర్? ఇప్పుడు పిల్లలున్నారు. ఎంతెంతోళ్ళు కదా మీ పిల్లోళ్ళు. ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఎన్నెన్నో వదులుకుంటున్నావు. ఎన్నెన్నో ఇష్టాలు వదులుకుంటున్నావు, కోరికలు వదులుకుంటున్నావు. వాళ్ళ కోసం ఎన్నో విడిచిపెట్టేస్తున్నావు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వేమన్నా ఆశిస్తూ ఇస్తున్నావా? ఉదయాన్నే లేవగానే 5 గంటలకు లేచి, అన్నం వండిన తర్వాత వాళ్ళకు భోజనం పెట్టేటప్పుడు, వాళ్ళకు భోజనం పెట్టినప్పుడు ఏమన్నా డబ్బులు అడుగుతున్నావా? ఎందుకు అడగటం లేదక్క? ఆ! ఆమేన్. నీ పిల్లలు గాబట్టి నువ్వు అడగటం లేదు. నీ బిడ్డలు గాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాల్సిన బాధ్యత నీకుందని నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు పెట్టకపోతే ఏమవుద్ది? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? పెట్టాల్సిన అవసరం ఏమి లేదుగా. రూల్ ఏమన్నా ఉందా ఖచ్చితంగా పెట్టాలని? ఖచ్చితంగా పెట్టాలని రూల్ ఏమన్నా ఉందా? ఉందమ్మా? ఖచ్చితంగా పెట్టాలని రూలు లేదు. కానీ నువ్వు పెట్టాలంతే. మీరందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా పెట్టాలంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. చాలా మంది చూస్తున్నారు గదా! బిడ్డలకంటారు తీసుకెళ్ళి చెత్త కుప్పలేత్తారు. ఈళ్ళ పాటికి ఈళ్ళెళ్ళిపోతారు. ఎవరు కన్నదో, ఏ తల్లి కన్నదో కసాయి తల్లి కన్నదని అంటారు. ఎళ్ళిపోతారంతే. వాడేదో ఒక విధంగా బతుకుతాడు. పిల్లలు కనిన తర్వాత ఖచ్చితంగా ఉదయం టిఫిన్ పెట్టాలి. మధ్యాహ్నం లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం పెట్టాలి. సాయంకాలం భోజనం పెట్టాలి. వాళ్ళకి బట్టలు తీసేయాలి. వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ చెయ్యాలన్నట్టు రూల్ ఎక్కడా? మరెందుకు చేస్తున్నారంటే తల్లి ప్రేమ. ఇదెందుకు చేత్తన్నానంటే నీ ప్రేమంతే. నీ బిడ్డలో చూసినప్పుడు వాళ్ళకి కొద్దిగా తక్కువవుతుంది. వాళ్ళకేది కొదవవుతుందని నువ్వు నీది తీసి వాళ్ళకి పెట్టేత్తన్నావు. నువ్వు తినేది మానుకొని వాళ్ళకి పెట్టేత్తన్నావు. నువ్వు చేసేది మానుకొని వాళ్ళ కోసం చేసేత్తన్నావు. ఎందుకంటే నీ మనస్సు వాళ్ళు తెలుసుకోవాలని ఒక ఆశ. నీకు నచ్చినట్టుగా వాళ్ళు జీవించాలని, నీకు ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలని, అంటే నీ ఆలోచనలో వాళ్ళుండాలని నీవు ఎంతో ఆశపడి వాళ్ళ కోసం చేస్తున్నావు. ఇంతగా చేసినప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తల్లి మనసు బిడ్డ ఎరిగితే బాగుండు. అర్థమవుతుందమ్మా? తల్లిదండ్రుల మనసు బిడ్డలెరిగితే ఎంతో బాగుండు. అయితే తల్లిదండ్రుల మనస్సు బిడ్డలు ఎరగటం లేదు. ఎందుకు ఎరగటం లేదంటే, తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తున్నారు. బిడ్డలేం జేత్తన్నారు? ఏం జేత్తన్నారో బిడ్డలు చెప్పండిక్కడ? తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తున్నారు. బిడ్డలేం జేత్తన్నారు? ఆ! ఆలోచించాలి. బాగా ఆలోచించాలి. బిడ్డలేం జేత్తన్నారు? మీరు గూడా బిడ్డల నుంచి బయటకొచ్చినోళ్ళం అందరం గూడా మనందరము. బిడ్డలు ఏం జేత్తన్నారిక్కడ? తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తుంటే, బిడ్డలు ఏం జేత్తన్నారు? నువ్వు పగ చూపించాను మీ అమ్మ మీద. మరి పగ చూపిస్తున్నారంటే ఎందుకు మరి? నువ్వేం పగ చూపియలేదు గదా! నువ్వేమో కక్ష చూపిచ్చావా? నువ్వేమన్నా ద్వేషం చూపిచ్చావా? మరి బిడ్డలేం చూపిస్తున్నారు తల్లిదండ్రుల మీద? బిడ్డలు ఏం చేస్తున్నారంటే, బైబిల్ గ్రంథంలోనికెళ్ళి మనం అర్థం చేద్దాం కొన్ని విషయాలు. బాగా అర్థం చేసుకోండి. కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 33 అధ్యాయము లేకపోతే 146 అధ్యాయము
146వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఆ! 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 బాగానండి. వారి సంకల్పము. వారు సంకల్పము. సంకల్పం అంటే ఇప్పుడు 33:10 చదువు. 33:10 కీర్తన 33:10 సంకల్పం అంటే 33:10 అన్యజనుల ఆలోచనలు. ఓకే. ఆలోచన అంటే తల్లిదండ్రులు బిడ్డల మీద ఏం చేస్తున్నారు? ప్రేమ చూపిస్తున్నారు. బిడ్డలేం చేస్తున్నారు? సొంత ఆలోచనలతో ఎళ్ళిపోతున్నారు. ఆలోచనలున్నాయి. ఇప్పుడు బిడ్డలందరికి ఆలోచనలున్నాయి. మీరనుకుంటారు, నేను ప్రేమ చూపిస్తుంటే ఈడేంది ఈ దారిలో పోతున్నాడంటే వాడి ఆలోచనలో వాడెళ్ళిపోతున్నాడు. వాడికి నచ్చినట్టు వాడెళ్ళిపోతున్నాడు. వాడికేమంటాడంటే నువ్వేమంటావో తెలుసా? రేయ్! నువ్వు ప్రార్థనకొచ్చి దేవునిలో ఉండి మంచిగా ముందుకు నడవాలంటే వాడేమంటాడో తెలుసా? నాకు ఇలా అనిపియట్లేదు నా మనసుకు. నేను చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి, మంచి డాక్టర్ కావాలనుకుంటాను. నీ ఆలోచన ఇది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన నీ మీద రుద్ది నిన్ను పాడు చేయటం ఇష్టం లేక, వాళ్ళ మనసును చంపుకొని వాళ్ళు బతికేస్తున్నారంతే. నీ ఆలోచన వేరు. మనిషి ఆలోచన బిడ్డల ఆలోచన వేరు. తల్లిదండ్రుల ఆలోచన వేరు. ఇక్కడేం చెప్పిందనండి బాగా గమనించండి. ప్రతి వాడు సొంత ఆలోచన ఉన్నదిక్కడ. ఎవరికి? బిడ్డలకేం ఆలోచన ఉందమ్మా? సొంత ఆలోచన. నువ్వేమనుకుంటావంటే, ఈడు ఉదయాన్నే లేచినెమ్మటే శుభ్రంగా స్నానం చేసి, మంచిగా రెడీ అయ్యి, స్కూలుకి పోయి వచ్చిన తర్వాత, కొంచెం అన్నం తినేసి, మధ్యాహ్నం బాగా పడుకొని, సాయంకాలం పోయి ఆడుకుంటే బాగుండని నీ యొక్క ఆలోచన అది. వాళ్ళ ఆలోచనేంది? ఇంటికొచ్చిన తర్వాత బుక్స్ ఇంట్లో నీకిపోయి బజార్‌లో తిరగాలనేది వాడి ఆలోచన. నీ ఆలోచనకు, వాడి ఆలోచనకు ఎంత వ్యత్యాసం ఉంది? ఇప్పుడు నువ్వు చెప్పిన ఆలోచన కరెక్టా? నీవు అనుకున్నటువంటి మనసు కరెక్టా? వాడి ఆలోచన కరెక్టా? నీ యొక్క నీవు మనసే కరెక్ట్ గదా! నువ్వు ఊహించింది కరెక్ట్ గదా! మరి నువ్వు ఊహించింది వాడికి నచ్చుద్దా? అమ్మా! నచ్చుద్దా? బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు గమనించండి. నీవు అనుకున్నది వాళ్ళకి నచ్చుతుందా? నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? వాళ్ళ ఆలోచనలకు నచ్చినట్టుగా వాళ్ళు పోతుంటారు. అందుకని మీరందరూ గూడక పెరిగి పెద్దవాళ్ళయ్యేటప్పుడు తల్లిదండ్రులకు మీ మీద ఎంతో ప్రేముంటది గానీ, తల్లిదండ్రుల యొక్క ఆలోచనలసలు మనం పట్టించుకోం. ఎవరికీ నచ్చదు. ఏందంటే, "ఏయ్! నువ్వు చెప్పేదేంది నాకు తెలీదంటావు." చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన కష్టము, వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళ యొక్క ప్రేమ ఒక్కసారి మధ్యలో మనం కట్టేసి, పక్కన పడేసి, మన సొంత ఆలోచనలో మనం వెళ్ళిపోతుంటాం. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సిందేంటంటే, దేవుని ఆలోచన గూడా ఒకటుంది. తండ్రి మనస్సు ఎరిగి, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడన్నాడక్కడ. ఇక్కడ తండ్రి మనసు ఎరిగిన వాడు ఎవడు? తండ్రి మనసేంటిదసలు? తండ్రి మనసేంది? తండ్రి బిడ్డలను పంపించేటప్పుడు, భూమి మీదకి మనుషులను పంపించేటప్పుడు, దేవుడు ఏమని ఆలోచించుంటాడు చెప్పండమ్మా? ఏమని ఆలోచించుంటాడు? ఆమేన్. తన చిత్తము నెరవేర్చాలి. అదే బైబిల్ గ్రంథంలోనికి మత్తయి సువార్త 25 అధ్యాయము. మత్తయి సువార్త 25 అధ్యాయము 34 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 34. ఆ! అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. తండ్రి ఎవరిని ఆశీర్వదించాడు? ఆమేన్. ఇంకా ఆలోచించాలి. తండ్రి ఎవరిని ఆశీర్వదించాడు? ఆమేన్. ఇంకా తండ్రి ఎవరిని ఆశీర్వదించారు? మీరు ప్రతిదీ మీ జీవితంలోనికి వెళ్ళిపోండి అంతే. బైబిల్‌ని కూడా ఆలోచించేది అట్లాగే. తండ్రి ఎవరిని ఆశీర్వదించాడు? ఉదాహరణకు సిస్టర్ గారున్నారు. నువ్వు ఎవరిని ఆశీర్వదించావమ్మా? చిన్నవాడినా? పెద్దవాడినా? ఆమేన్. తండ్రి అందరిని ఆశీర్వదించేవాడు. తండ్రి అందరిని ఆశీర్వదించేవాడు. ఎవరిని గూడక తండ్రి శపించేవాడా?
ఇప్పుడు చిన్నవాడిని ఆశీర్వదించి పెద్దవాడిని ఏమన్నా శపిస్తావా నువ్వు? ఎందుకని? ఇంకా ఎందుకని? చెప్పాలమ్మా. ఎందుకని? ఆమేన్. ఇద్దరూ నీ బిడ్డలే గనక. అవునా గదా! ఇద్దరిని ఇప్పుడు ఉదాహరణకు చిన్నవాడిని ప్రేమించి పెద్దవాడిని ద్వేషిస్తావా? ఇద్దరు బిడ్డలే గనుక. అందుకనేమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. ఎవరు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు? ఎవరు? అందరూ అని చెప్పాలిక్కడ. తండ్రి చేత ఆశీర్వదించబడింది ఎవరు? అందరిని ఆశీర్వదించాడు. మరి అందరిని ఆశీర్వదిస్తే మరి అందరూ ఎందుకయ్యా బాగుపడట్లేదంటే, ఇక్కడ చూడండి ఇందాక నేను చెప్పాను చూడండి. తల్లి, తండ్రి ఇద్దరు కూడక బిడ్డలిద్దరిని ప్రేమించేవాళ్ళే. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా, సిస్టర్ చెప్పినట్టుగా చిన్నోడిని ప్రేమించింది, పెద్దోడిని ప్రేమించింది. కానీ ఇద్దరు కూడా ఒక సొంత ఆలోచనలో ఉన్నారు. నీకైతే ప్రేముంది. వాళ్ళకైతే ఆలోచనలు వేరున్నాయి. అందుకేమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా! ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి బిడ్డను ఆశీర్వదించాడు. ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాడు. వ్యభిచారిని ఆశీర్వదిస్తున్నాడు. దొంగను ఆశీర్వదిస్తున్నాడు. తాగుబోతుని ఆశీర్వదిస్తున్నాడు. ఎలాంటి వాడిని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తున్నాడంటే తప్పు చేస్తున్నా కూడా ఆశీర్వదిస్తున్నాడంటే, తప్పు చేస్తున్నాడంటే ఆశీర్వదించడం అంటే నేనిక్కడ మీకు చెప్పేదేందంటే ఆయనిచ్చే ఆశీర్వాదం ఏమిటి తెలుసా? ఏంటిది? ఎలాంటిది ఆయనిచ్చే ఆశీర్వాదము? నీవు ఏమి ఎ ఏమి చెయ్యకపోయినా నీకు ఊపిరినిచ్చాడు. నువ్వేమన్నా నువ్వు పొద్దున్నే పాలతో ఇడ్లీ కలుపుకొనొచ్చి వాడికి పెట్టేటప్పుడు ఏమన్నా నీకు ఒక రూ. 100 ఇచ్చాడా ఏ రోజైనా? ఏ రోజైనా ఇచ్చాడా? మరెందుకీయలేదు? వాడి కాడ ఏడున్నాయన్ని ఇయటానికి. వాడికి నాకిచ్చేంతటోడే వాడు. అంటే మన ఆలోచన చూడు. వాడు నాకిచ్చేంతటోడు కాదు. నేనే వాడికిచ్చేంతటోడంటే ఎప్పటికి నువ్వే వాడికియ్యాలి గాని వాడు నీకిచ్చేంతటోడు. అదే ఇక్కడ తండ్రి కూడా ఏమనుకుంటున్నారంటే, ఈళ్ళు నాకిచ్చేంతటోళ్ళు గాదు. నేనే ఈళ్ళకివ్వాలి. ఏంటిది? ఊపిరి, ఆయుస్సు, జీవితము, శ్వాస నిశ్వాసాలు ప్రతిదీ నేను ఈళ్ళకివ్వాలి. అందుకనే తాగేవాడిని ఆశీర్వదిస్తున్నాడు. తిరిగేవాడిని ఆశీర్వదిస్తున్నాడు. పాపం అక్రమంగా చేసేవాడిని ఆశీర్వదిస్తున్నాడు. ఇష్టమొచ్చినట్టు ఉండేవాడిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, ఇదిగో మీరు బ్రతకండి అన్నాడు. మీరు బ్రతకమన్నాడు. దేవుడు ఆశీర్వదించడం అంటే మనం ఏదనుకుంటున్నాము? ఏదేదో ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. యాకోబు ఆ యొక్క ప్రదేశంలోనికొచ్చినప్పుడు పెనుగులాడాడు ఉదయం దాకా. దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఏం ఆశీర్వాదం కావాలిక్కడ? అక్కడ ఆశీర్వాదం ఏందసలు మీకెప్పుడైనా అర్థమైందా? చాలా సార్లు చెప్పుంటాను మీకు నాకు తెలిసి. ఆమేన్. ఏందంటమ్మా? నా ప్రాణము మన్న చేతిలో నుంచి పోకుండా కాపాడు. అదే ఆశీర్వాదం. నీకు డబ్బున్నా, బలగమున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యమున్నా, సంపదున్నా, ఎంత ఉన్నా నీకు మంచి ఆయురారోగ్యము, ప్రాణమిత్తే అంతకించిన ఆశీర్వాదం ఏమి లేదు. ఎన్ని డబ్బులున్నా హాస్పిటల్‌కి పోతే 4 నిమిషాల్లో క్లోజ్ అయిపోవాల్సిందే. ₹1,00,000 ఒక్క రిపోర్ట్‌లో చూస్తే స్కానింగ్ తీసినా కూడా అయిపోవాల్సిందే. కానీ నీకు స్కానింగ్ లేకుండా, ఏ కంట్రోల్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా సంపూర్ణంగా నీకు ఆయుస్సు ఇచ్చాడంటే అది ఆశీర్వాదం. ఎవరిస్తాడు? పొద్దున బోయాడు. సాయంకాలం దాకా ఇష్టమొచ్చినట్టు పిచ్చి కుక్కలాగా తిరిగొచ్చాడు. సాయంకాలం రాగానే మరలా వేడి వేడిగా అన్నం రెడీ చేసి, వేడి వేడిగా పప్పు రెడీ చేసి, నీవు కాళ్ళతోన్నా గూడక బాగా ఆరబెట్టి, మంచిగా కలిపి, వాడేదో పెద్ద ఘనకార్యం చేసొచ్చినోడిలాగా నోరు తెరువు నాయనా పెడతానంటున్నావుగా. అప్పుడు చూసే వాళ్ళందరూ ఏమంటారు చెప్పమ్మా? గాలికి తిరిగినోడొచ్చి మీద ఎందుకమ్మా అంత ప్రేమ అంటారంట్రా. వాడు చెప్పిన మాట ఇంకెట్టంటే నువ్వింత గారాబం చేత్తే వాడింటడా అంటాడా? అదే విధముగా భూమి మీద పిచ్చి కుక్కలాగా ఇష్టమొచ్చినట్టు కోరికలతో, ఆలోచనలతో, పాపములతో, ద్వేషాలతో వాళ్ళకి నచ్చినట్టు తిరిగొస్తున్నా దేవుడేమంటున్నాడంటే, నా బిడ్డే గదా! చూద్దాంలని ప్రేమిస్తున్నాడు. చుట్టుపక్కలోళ్ళందరికీ వ్యసనం. అంతే కదమ్మా! నీ బిడ్డకు నువ్వు భోజనం పెడితే వాళ్ళకేమో నాకర్థం కాల. నీ బిడ్డకే కదా నువ్వు పెట్టుకునేది. ప్రపంచంలో ఎవరికి పెట్టలేదు వేరే వాళ్ళకి. నీ బిడ్డకు నువ్వు కాలే అన్నం పొద్దుగూకులు పని చేసొచ్చి, నీ కాళ్ళు నొప్పులు పుట్టినా, నడుములు నొప్పులు పుట్టినా, కడుపులు నొప్పి పుట్టినా, నిద్రొస్తున్నా గూడక అయ్యో! పిల్లలు పాపం పొద్దుటాంచి తిన్నరో తినలేదని నువ్వే వండి, నువ్వే రెడీ చేసి, కాలే దాన్ని నీ చేత్తో ఆర్పేసి, నువ్వు పెడుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, నీ ఇంటి పక్కనోళ్ళకెందుకు యాసనము? ఎప్పుడన్నా ఆలోచించారా?
అయ్యో! ఆమెకే పెద్ద బంగారం లాంటి కొడుకున్నాడు. నేనైతేనా పురుగుల మందు పెట్టి చంపుకోండి అంటుంటది. నీకెందుకు అంత వ్యసనం అర్థం కాలా? నీ మాటేమి వినలేదా? నీ మాట వినాల్సిన అవసరం ఏముంది? నీ మాట వినాల్సిన అవసరం లేదు కదమ్మా! నువ్వేమన్నా ఒక్కరోజన్నా ఏమన్నా ఒక రూ. 100 డబ్బులిచ్చినవా? ఒకరోజు ఏమన్నా వాడు నీళ్లు పోసుకోకపోతే బట్టలేమన్నా కొనిచ్చినవా? వాడు ఏ రోజన్నా భోజనం చేయకపోతే అన్నం వండి నువ్వు పెట్టినవా? నీకెందుకు వ్యసనం నాకు అర్థం కాలా? ఏ రోజన్నా అన్నం వండి పెట్టినరా? ఏ రోజన్నా నువ్వు ఒక 10 నిమిషాలు నువ్వు లేట్‌గొస్తే ఆ పొయ్యి మీద ఉన్నటువంటి అన్నం తీసుకొచ్చి తినని ఏ రోజన్నా నోట్లో పెట్టిర్రా? ఏ రోజన్నా వాడి యొక్క తలకు నూనె పెట్టిర్రా? ఏ రోజైనా వాడి బట్టలు ఉతికేసారా? ఏ రోజైనా వాడికి చెప్పులు లేకపోతే కొనిచ్చాడా? ఏ రోజైనా వాడికి ఇబ్బందయితే ఏదైనా ఖర్చయితే తీసిచ్చాడా? ఏమి పట్టించుకోలేనోడు నీ బిడ్డను నువ్వు అంత ప్రేమతో చూసుకుంటూ వాళ్ళకెందుకు అంత వ్యసనము? నీ బిడ్డనే కదా నువ్వు చూసుకుంది పక్కనోళ్ళని కాదు గదా! నీ బిడ్డ ఎట్టాటోడైనా నీకు మాత్రం నచ్చినోడు. ఈళ్ళందరూ ఏమంటారో తెలుసా? ఈ అలివిగా లేదు ఈడు ఇట్టాటోడు అంటాడు. నీకు మాత్రం ఎంతో నా బంగారు కొండ అంటాడు. అవునా గదమ్మా! నీకు మాత్రం అదే విధంగా దేవుడేమంటున్నాడంటే, నేను మిమ్మల్నందరిని ఆశీర్వదించాను. నువ్వు మాత్రం దేవుడు వాళ్ళని ప్రేమిస్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నావు. దేవుడు ప్రేమిస్తున్నా నువ్వు గాదు ప్రేమించేది. దేవుడి మనస్సది. దేవుడి ఆలోచనది. నేను ఈళ్ళని ప్రేమిస్తున్నానన్నాడు. ఎలా ప్రేమిస్తున్నానంటే, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం నేను సిద్ధము చేసినటువంటి రాజ్యాన్ని లోకము పుట్టినప్పుడే మీకోసం రెడీ చేసి పెట్టాను దీన్నన్నాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు బిడ్డల గర్భంలో ఉన్నప్పుడు ప్లానింగ్ చేసుకుంటారు. ఇద్దరు మగపిల్లలు పుట్టిర్రనుకో, ఈళ్ళేం చేత్తారంటే ఇప్పటి నుంచి ఒక టెన్షన్ గదమ్మా! ఏం టెన్షను? ఇద్దరికి చెరొక ఇల్లు కట్టియాలి, స్థలం కొనాలి, ఇల్లు ఎక్కడ కట్టియాలి, కనీసం ఇల్లన్నా కట్టియకపోతే మనమేం చేయాలని ఇల్లు కట్టించే ప్లానింగ్‌లుంటారు. చాలా మందేమంటారు, వాడసలు చెప్పిన మాట ఇనలేదు. వాడికెందుకు నువ్వు ఇల్లు కట్టిత్తావంటే, నేనేమంటా ఎట్టాటోడైనా కూడా నా కొడుకే గదా! వాడికి ఇల్లు కట్టిచ్చి వాడిని వదిలేత్తే వాడి బాధలు వాడే పడతాడు. అదే ఆడపిల్లననుకో ఎలాంటిదైనా గానీ కనీసం పెళ్లి చేసే బాధ్యత నాది గదా! అదే విధంగా ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి పనికిరానోళ్ళైనా, ఎలాంటి దరిద్రంగా తిరిగే వాళ్ళైనా, ఎలాంటి అక్రమంలో, అన్యాయంలో ఉన్నవాళ్ళైనా తండ్రి బాధ్యత ఏందంటే భూమి మీదకి పంపించాను కాబట్టి వాళ్ళకు ఊపిరి ఇయ్యటం నా బాధ్యత. అది ఆయన బాధ్యత. ఇప్పుడు నువ్వు వద్దనుకుంటావు. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారో తెలుసా? ఈడు తొందరలో పాడైపోతే బాగుండే. ఈడు పోతా పోతా ఏదన్నా కుక్క కరిచో లేకపోతే ఏడన్నా బావిలో పడి చచ్చిపోతే నువ్వు వాడు చావాలని నువ్వంటే కుదురుద్దా? ఆడికి ఆయుసిచ్చింది ఎవరు? వాడికి ఆయుసిచ్చింది దేవుడు. వాడికి జీవం ఇచ్చింది దేవుడు. వాడు ఎలాంటోడైనా బతికిస్తుంది దేవుడు. మరి నీకెందుకు వ్యసనం? నీకు వ్యసనం ఉండొచ్చా? ఈరోజు అదే బైబిల్ బాగా చెప్తుంది. ఏమంటదో తెలుసా? నేను మిమ్మల్ని పంపించినప్పుడు నేను మీకు ఏం చెప్పానో తెలుసా? మీ అందరి కోసం ఒక రాజ్యం సిద్ధం చేసి పెట్టాను. అయితే మీరు భూలోకంలోనికెళ్ళిన తర్వాత మీరు మీ ఆలోచనలో పడిపోయి ఇది మర్చిపోయారంతే. అంతేనా కాదమ్మా? సాయంకాలం రాగానే కట్టెక్కని ఎవరిళ్ళకి ఈ పిల్లోళ్ళు. ఎవరింటికైనా పోతారమ్మా? పొద్దుగూకులు తిరుగుతురు గానీ, సాయంకాలం గాగానే మీ ఇళ్ళ కాడే మీరేసిన మంచాల మీదే పడుకుంటారు. మీరు బోబెడితే తింటారు. ఇంత దూరం తిరిగొచ్చినావు కదరా! పొయ్యి ఆడ పోయి తిని రా పోనీ ఎప్పుడైనా అన్నారా మీ పిల్లల్ని మీరు? ఎందుకని? ఎందుకని? నీ పిల్లలు, నీ పిల్లలు ఈళ్ళందరూ ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలను దేవుడు ప్రేమిస్తున్నాడు. మనమేమి అంత పెద్ద చేయట్లా. కనీసం మనం ఒక్క రూపాయి గూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టము. ఒక పైసా గూడా ఖర్చు పెట్టము. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు పట్టించుకోము. ప్రేమించేవాడు దేవుడు. ఆయన ప్రేమిస్తే నీకెందుకు బాధ? అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? నా మనసు ఎలాంటిదంటే ఈళ్ళని ప్రేమించే మనసు. నా మనసు ఎలాంటిదంటే ఈళ్ళని బాగు చేసుకునే మనసు. నా మనసు ఎలాంటిదంటే ఈళ్ళ కొరకు సిద్ధం చేసిన రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చే మనసు నాది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈరోజు నువ్వు ఎలాగున్నా గూడక ఒక్కసారైనా నా వైపు తిరుగుతావేమో అని దినమెల్లా నా చేతులు చాపి నీ వైపు చూచుచున్నాను. పొద్దుగూకులు పని చేసొస్తది పాపం మా అమ్మ బంగారు తల్లి. ఈ మంచం మీద కూర్చుంటది. ఏందమ్మా దిక్కాల పోయినావంటే, పిల్లల బుర్రి యాడికి బుర్రంటే, ఏరో అటు ఇటు తిరుగుతున్నారు ఏం చేద్దామంటే, ఇప్పుడేమంటది తెలుసా? ఎట్టైనా సాయంకాలానికల్లా నా ఇంటికాడికొత్తారులే.
అలాగే దేవుడు ఎదురు చూస్తున్నారు. ఇదిగో చివరికి నా దగ్గరికే వస్తారు కదా అనుకుంటుంటే, ఈళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో అనుకుంటాను. ఏడో అధ్యాయం చూడండి. ఏడో అధ్యాయంలో అక్కడ ఉంటది చూడు ఆ మాట ఒకసారి. ప్రసంగి గ్రంథమే. చాలా జాగ్రత్తగా చూద్దాం. కొంత సమయం. ఏం మాట చదువు? 7, 17. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోవుదువు? ఏమంటున్నాడమ్మా? అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. వస్తాడేమో, 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 వస్తాడేమని పనికెళ్ళొచ్చిన తల్లి ఇంటికాడ మంచం మీద కూర్చొని ఎదురు చూస్తుంది. ఇంకా వస్తాడేమో, ఇంకా వస్తాడేమో. వెళ్ళిన వాడు కరెక్ట్ పనులు, దుర్మార్గపు పనులు చేసినా తప్పు లేదు. గాలికి తిరిగినా తప్పు లేదు. పనికిమాలిన తిరిగినా తప్పు లేదు. ఎక్కువ చెయ్యకూడదు. అధికముగా దుర్మార్గపు పనులు చేసి ఏమైపోయాడు? నువ్వు కాలానికి తిరిగొత్తావంటే మధ్యలోనే ఆగిపోయావు. ఇప్పుడు నేనే రావాల్సొచ్చింది నిన్ను చూడటానికి. అంతే కదమ్మా! ఆడుకునేవాడు ఆడుకుంటా రావొత్తే పర్లా. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తదేందంటే, మీ వాడు గోడ మీద నుంచి కిందకి తిరిగి కాళ్ళు ఇరిగి నడవలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకుపోవాల్సొస్తుందని. ఒక కండిషన్ ఉంటది. దేవుడు కూడా చెప్పాడు. ఒక పద్ధతి, ఒక లిమిట్ ఉంటది. హద్దు దాటి ఎవరు కూడా ప్రవర్తించకూడదు. హద్దు దాటితే నీ కాలానికి ముందు నువ్వు చచ్చిపోతావు. దేవుడేమన్నాడు తెలుసా? కీర్తన 93లో నరులారా తిరిగి రండి అన్నాడు. ఎందుకంటే మీ కొరకు సిద్ధము చేయబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండని తిరిగి రమ్మన్నాడు. తిరిగి రమ్మన్నటువంటి నరులు వచ్చిన తర్వాత సొంత ఆలోచనలు చేసుకో తప్పులేదు. సొంత పనులు చేసుకో తప్పులేదు. కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఎక్కువ చేయకూడదు ప్రతిదీ. ప్రతిదీ ఏం చేయకూడదు? ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి రాయబడి ఉంటది. అక్కడ తర్వాత చదువుకొని ఏం రాయబడి ఉందంటే, ఒకడు అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? ఇదిగో అనేక సంవత్సరములకు కావలసిన సంపద నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. కాబట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు. నువ్వు సంపాదించింది ఎవరికి అగును? ఈ రాత్రే అడుగుతున్నారు ప్రాణమును. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇందాక మీరు చదివిన కీర్తన 33:10లో చూడండి, అక్కడ ఏమన్నారు చూడండి. కీర్తన 33:10 ఏమన్నారు చూడండి. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన ఫలము లేని వాటి, జనాలు సొంత పెత్తనాలతో చేసే వాటికి ఫలం ఉండదు. వీళ్ళు పొద్దుగూకులు ప్రయాసపడినా రేపు జీతం లేదంటే వీళ్ళకి. ఇంకా అర్థం కావడానికి 146:3 అనుకుంటాను. 4 146:4 అదే కీర్తన 146 ఇందాక చదివింది మళ్ళీ ఒకసారి అర్థం కావటం చూడండి. వారి ప్రాణము వెడలిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్కువగా దుర్మార్గ పనులు చేశావు. నువ్వు ఇక దేవుడు అవకాశం ఇచ్చిన అంతకాలం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకున్నావు. నీ ప్రాణం పోతుంది. నీ ప్రాణం పోతుంది. వారి మట్టి పాలగుదురు. వారి సంకల్పములు ఏంటి అంట? సంకల్పం అంటే వారి ఆలోచనలు. వాళ్ళు ఒక తీర్మానాలు తీసుకుంటారు. ఏమనుకుంటారు తెలుసా? ఇదిగో ఈడు అనుకున్నాడు కదా, ఒక పెద్ద పొలం వేసుకున్నాడు. కావాల్సిన సంపద వచ్చేసింది. తన గాదెలన్నీ కూడా నింపుకున్నాడు. కుట్లన్నీ కూడా ఫుల్లుగా నిండిపోయినాయి. ఇప్పుడు ప్రాణము పోయింది. ఇవన్నీ ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు. నీతో రావ ఏవి గూడక. ఇప్పుడు అందుకనే లోకం మీద ప్రేమ పెంచుకోవచ్చు గానీ, అతిగా ప్రేమ పెంచుకోకూడదు దేని మీద. ఎక్కువ ప్రేమించింది నీకేది కూడా దక్కినట్టు ఏడనుందా చరిత్ర? ఏదాన్ని ఎక్కువ ప్రేమించకూడదు. ప్రేమించాల్సింది నువ్వు ఎల్లకాలము ఉండేదాన్నే. నువ్వు శాశ్వత కాలం ఉండేది ఒకటుంది. ఎక్కువ దాన్నే ప్రేమించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసు? ఇక్కడ బాగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు కూడబెట్టినది ఎవరిది అగును? నువ్వు కూడబెట్టావు. ఇన్ని రోజులు సంవత్సరం మొత్తము కష్టపడ్డావు, పని చేశావు. ఒక 20 లక్షలో 30 లక్షలో పక్కన కూడబెట్టావు. ఈ రోజు నీ ప్రాణమును అడుగుతున్నారు. ఇదంతా ఎవరిదగును? ఎవరి కోసం ఇది? నేను పోయినా నా పిల్లలు ఉంటారంటే పిల్లలకు చెందుతుందో చెందదో నువ్వేమన్నా చూస్తావా?
ఎవరైనా చూస్తారమ్మా? ఎవరు సంపాదించింది ఎవరికగును, ఎవరు కూడబెట్టింది ఎవరికగును, భక్తిహీనులు సంపాదించింది నీతిమంతులకు చెందును, నీతిమంతులు సంపాదించింది భక్తిహీనులకు పోను. ఎవరు చూశారు? ఎవరిది ఎవరి పాలగును. ఇదిగో నువ్వేదో సుఖంగా, సంతోషంగా ఉంటారు. నా పిల్లలు మంచి మార్గంలో బాగా బ్రతుకుతారు. ఏ కష్టపడకుండా, ఏ శ్రమలు పడకుండా మంచి మార్గంలో ఉంటారని ఒక 20,00,000 30,00,000 కూడబెడితే, వాడు వచ్చి జూదాలాడి, చిట్టీలాడి, బెట్టింగులు పెట్టి, తాగి, తిరిగి, వ్యభిచార గృహాలకు పెట్టి, తప్పిపోయిన కుమారుడు చేసినట్టుగా పాడు చేస్తాడేమో నువ్వు చూసినవా? నువ్వెవరైనా చూసారా? వారి ఆలోచన ఎలా ఉంది? తప్పిపోయిన కుమారుడి ఆలోచన ఎలాగుంది? ఇంకా ఎక్కువ సంపాదించాలని ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? ఎక్కువ సంపాదించాలని ఏం చేశాడు? ఆ? పోగొట్టుకున్నాడు కాదంట. ఏమి చేశాడు ఎక్కువ సంపాదించాలని? ఆ? పందెములు కాశాడు. బెట్టింగులు. మీకాడ తెలుసో తెలియదో 500 నేనుకో పనికి పోతే 500 వస్తాయి. ప్యాకెట్‌లో కూర్చుంటే 3000 వస్తాయి అనుకుంటాడు. ప్యాకెట్‌లు ఫ్రీగా వచ్చేస్తాయి గదా! 500కి 2000 వస్తుంటాయి గదా! 2000కి 5000 వస్తుంటాయి గదా! బెట్టింగుల ఆశ. ఈ ఆశతో ఏదో వత్తదని ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాడు. ఇది ఆశ. మనిషికి ఆశకు హద్దు లేదు. ఎలాగో తెలుసా? ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి అంతా గూడా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేస్తున్నారు ఈ రోజులలో. పాపం రూ. 10 వస్తున్నాయి, రూ. 50 పోతున్నాయి. వచ్చేయి కనపడుతున్నాయి గానీ పొయ్యేవి ఎవరికైనా చెప్పుకుంటారా? ఎవరైనా చెప్పుకుంటారమ్మా? నీకొచ్చినయి చెప్పుకుంటావా? పోయినయి చెప్పుకుంటారా? ఎందుకు చెప్పుకోరు పోయినయి? ఆమేన్. పోయినయి చెప్పుకుంటే సిగ్గుపోద్ది కదా! వచ్చేయి చెప్పుకుంటే బాగుంటది. పోయినయి చెప్పుకుంటే సిగ్గుపోద్ది. ఎప్పుడన్నా మీరు ఎవరికాడన్నా ఏ ఎక్కడైనా బేరం ఆడపోయి ఏదైనా కొనుక్కున్నప్పుడు వాడు మర్చిపోయి ఒక రూ. 5, రూ. 10 ఎగస్ట్రా ఇచ్చిండనుకో, వాడు తిక్కలోడు చూసుకోకుండా రూ. 5 ఎగస్ట్రా ఇచ్చాడంటారు. నువ్వు రూ. 100 మర్చిపోయావనుకో, ఎవరికాడ చెప్పుకోవు. ఎందుకు మర్చిపోయానని చెప్పుకోవంటే జనాలు చూసి నవ్వుతారని. ఎంత తిక్కల దానివో నువ్వేందని. అంతే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎక్కువ సంపాదించాలని ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్న సమాజం ఇది. ఎక్కువ సంపాదించాలని ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే దేవుడేమన్నాడు తెలుసా? భూమి పుట్టింది మొదలుకొని మీకోసం నేనొకటి సిద్ధం చేశాను. కాబట్టి మీరు నా దగ్గరికి రావాలంటే భూమి మీద నేను మీకిచ్చినటువంటి ఆయుస్సు అనే ఆశీర్వాదమును, ఊపిరి అనే ఆశీర్వాదమును మీరు మీకు నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టు గూడా మీరుండలేరు గనుక మంచిగా ఉండటానికి ప్రయత్నించమన్నాడు. ఈరోజు రూ. 10 వచ్చినియనుకో, ఏం చేయాలి? 5 దాసిపెట్టుకో, 5కు వాడుకోవాలి. కానీ రూ. 10 ఖర్చు పెట్టేసి రూ. 20 సంపాదిద్దామంటే, ఇక్కడ ఆలోచన ఎలా ఉందంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. వారి ఆలోచన ఏమైపోద్దంట? ఆ రోజే, ఆ రోజు ఎందుకంటే చూడండి, యోబు గ్రంథం 17:1 చాలా చక్కగా మాట్లాడుతున్నారిక్కడ. యోబు గ్రంథం 17:1. హ్మ్. 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 సమాధి నా నిమిత్తము ఏది సిద్ధమైందంట మనుషుల కోసం? ఇది ఎవరైనా గుర్తుపెట్టుకుంటారమ్మా? నీ కోసం రేపేంటిదుండేది? అది తప్పితే ఏమన్నా ఉందా? మీరనుకుంటున్నారు ఏదో చాలా మంది అనుకుంటారు. ఈళ్ళందరూ అనుకుంటున్నారు, అబ్బో! నా 25 ఎకరాలు, నా 1,00,000 ఎకరాలు, నా కోట్లు, నా బంగారము, నా హారాలు, నా నెక్లెస్‌లు, నా తాళ్ళు, నా తండాలు, నా బొండాలు అని అనుకుంటారు కదా! ఇయన్నీ ఏదనుకుంటున్నారు? నీ కోసం రెడీ చేయబడిందేంటిది? అది ఎవరికైనా గుర్తుంటదా? ఎవరికైనా గుర్తుంటదా? నీకు ఎందాగైతే ఈ లోకంలో పడిపోయి నీ కోసం సిద్ధం నువ్వు పొయ్యేది అక్కడికేననేది గుర్తుండదో, నువ్వు వచ్చినటువంటి ఆ దేశం గూడా నీకు గుర్తుండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మరవక ప్రేమించుచునున్నాను. ఎందుకు ప్రేమించే దేవుడినంటున్నానంటే, నేను మిమ్మల్ని అందరినీ కన్నవాడిని. నీ చేతులతో నువ్వే నీ బిడ్డలను నశించిపొమ్మని చెప్పలేవు. ఎందుకు చెప్పలేవంటే, వాళ్ళు నీ బిడ్డలు గనుక. నీ బిడ్డలు నీ కళ్ళ ముందే పడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారమ్మా? మంచం మీద నుంచి పడుతున్నాడంటే, నువ్వు కింద పడైనా వాడి చేతులతో పట్టుకుంటావు. కానీ వాడంతట వాడే నీ చెయ్యి దాటి బయటికి పోయి పడిపోతున్నాడు. దానికి ఎవరు బాధ్యులు? నీ చెయ్యి దాటిపోయాడు. మనుషులు కూడా ఏం చేశారంటే, దేవునికి దేవుని మనస్సు ఎరిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే, ఈళ్ళ ఆలోచనలలో దేవుడి గురించి ఆలోచన రాలా మనుషులకి.
ఇప్పుడు ప్రతివాడు ఇలా ఆలోచనలే. ఏమంటారు తెలుసా? ఈరోజు పని చేశాను 100 వచ్చాయి. రేపు పని చేస్తాను 500 వచ్చాయి. తర్వాత పని చేశాను వచ్చాయి. వారానికి 2000 వస్తాయి. 10 వారాలు వేసుకుంటే 20,000 వస్తాయి. 20,000తో బాగు తీర్చుకుందాం అంటారు. ఈ 10 వారాల మధ్యలో నీకు టైఫాయిడ్ వస్తదని ఎప్పుడైనా గుర్తించినవా? ఏ రోజైనా గుర్తుపెట్టినవా? నువ్వు కూడబెట్టిన 20,000కి ఒక 20,000 అప్పు తెచ్చి పెట్టాల్సొస్తది. అబ్బా! అంతా పాడైపోయింది. ఏ ఈ 10 వారాల మధ్యలో నీకు ఇంట్లో సమస్య వస్తదని ఎప్పుడైనా గుర్తించావా? అంటే మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన ఉద్దేశములు వేరు, దేవుని ఉద్దేశములు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అందుకని ఏమన్నాడంటే, నేను మీకు క్షేమకరమైన ఆయుస్సు ఇస్తున్నానన్నాడు. క్షేమము ఇది. దీని విలువ ఇప్పుడు అర్థం కాదు మనిషికి. ఇది క్షేమము. ఎవరికి అర్థమైందంటే, మీరెప్పుడైనా హాస్పిటల్‌లోకి పోయినప్పుడు, హాస్పిటల్‌లో జనరల్ వార్డ్ అని ఉంటది. స్పెషల్ వార్డ్ అని ఉంటది. ఇంకొకటి మెయిన్‌ది ఒకటుంటది. ఐసీయూ అనేది. ఐసీయూ ఎమర్జెన్సీ కేసులుంటాయి అక్కడ. అక్కడికి బోయి ఇప్పుడు నువ్వు ఏం జేత్తావంటే, నిజంగా దేవుడనేవాడు ఉంటే ఈ ఒక్క అవకాశం ఇస్తే నేను జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయనంటాడు. అప్పుడు వాడు పోరాడేది దేనికోసం? అవకాశము కోసం. ఎన్ని రోజులు పోరాడేవాడు. జనరల్ వార్డ్‌లో ఉన్నోడు పోయి అడిగితే ఏముందిరా అంటాడు. మామూలు స్పెషల్ వార్డ్ అడిగితే వాడినేమనడు. ఐసీయూలో ఉన్నోడి కాడికి డాక్టర్ వచ్చి చెప్తాడు. మా ప్రయత్నం అయితే మేము చేస్తాము. అంతా పైవాడి దయ అన్నప్పుడు, అప్పుడు ఆ మంచం మీద బెడ్ మీద పడుకున్నోడంటాడు. ఒక్కసారి నేను బతికితే చాలు. ఈ ఒక్కసారి నేను బ్రతికితే చాలు. ఎందుకు బతికితే చాలంటున్నాడంటే, అప్పుడు మనిషికి అర్థమవుతుంది ప్రాణము విలువ. అప్పుడు మనిషికి అర్థమవుతుంది ఊపిరి విలువ. అప్పుడు మనిషికి అర్థమవుతుంది ఈ యొక్క గాలి విలువ. ఊపిరి పీల్చుకోవటానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు అప్పుడప్పుడు. చాలా అని గట్టిగా పీలుస్తుంటారు. ఎందుకు గట్టిగా పీలుస్తున్నావు? బాగా గాలి ఆడుతుందంటే, ఎక్కడ నాకు శ్వాస ఆడట్లేదు. నన్ను శరీరం అంతా పట్టకపోయినట్టుంది. బిగచకపోయినట్టుంది. ఏం అర్థం కావట్లేదంటే, అప్పుడు ఊపిరి విలువ అర్థమవుతుంటది. నిన్న 2 రోజులు, 3 రోజులు గాలి అలా ఉక్కదీసింది. అప్పుడే దాని విలువ అర్థమైంది. ఈ యొక్క గాలి విలువ అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఫ్రీగా ఎత్తుంటే ఎంత ఉత్సాహపడుకుంటున్నారమ్మా. ఫ్యాను ఖర్చు లేదు, ఏసీ ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు. ప్రశాంతంగుంది. అదే ఒక్క నిమిషం ఒక అరగంట తోడి ఎక్కడ ఆగిపోయినాయనుకో, ఇప్పుడు నిద్ర రాదు, ఏమి రాదు. అంతా ఇసురుకుంటుంటాము, ఖర్చు పెడుతుంటాము. ఏది చేసినా నీకు రాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? నేను మీకు అన్నీ ఎందుకిచ్చానంటే, నా కోరిక నెరవేరుస్తారని. ఆయన కోరికేందంట? ఇప్పుడు చెప్పండి ఆయన కోరికేందంట? మీ కొరకు సిద్ధము చేయబడిన రాజ్యంలోనికి మీరు రావాలన్నది ఆయన కోరిక. నీ కోసం సిద్ధం చేయిపెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు ఇంత పెద్ద ఇల్లు కట్టించారు. కట్టించింది ఇల్లు ఎవరుండాలని? ఆ! ఎవరుండాలని? తన కొడుకు ఉండాలనే గదా! అదే వాడు నేనుండనంటే? నాకొద్దిది నేను బోయి అలా గుడిసెలో ఉంటానంటే? ఎవరు అట్ట అంటారా? అంటారమ్మా? నిజంగా చెప్పండి ఎవరైనా అంటారా? 100కు 90 మంది ఇప్పుడు అట్లాటోళ్ళే. నువ్వొద్దు, నీ ఇల్లొద్దు, నీ ఆస్తొద్దు, నీ వాకిలొద్దు, ఏమొద్దు. ఈ పనికి మాలిందుంటే చాలు పోయి అడవిలో నేను బతుకుతాం ఇద్దరం అంటున్నారు. తల్లిదండ్రులను వదిలేసి ఎవరో పనికి మాలిన దాన్ని పట్టుకొని పోవట్లా ఇప్పుడు. కోట్లాస్తి వదిలిపెట్టి ఏముందిరా ఆ అమ్మాయి దగ్గరంటే, నాన్న కంటే, అమ్మ కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే ఇదే నాకు ముఖ్యం. యాడుంటావు? యాడైనా చెట్టు కిందైనా ఉంటాం గానీ, నేను మాత్రం నువ్విచ్చిన దాంట్లో చెట్టు కింద వాళ్ళతో ఉండటానికి ఇష్టపడ్డానంటే ఇప్పుడు తల్లిదండ్రులంటే ఇష్టం లేదనా? ఆ! మరెందుకు? ఇష్టం లేక గాదు. ఈళ్ళకంటే ఎక్కువ వేరే వాటిని ఇష్టపడటం గనుక. ఇప్పుడు మనం గూడా చెట్ల కింద, చేమల కింద, దేవుడిచ్చిన దాని కింద ఉండకుండా నరకంలోనికి పోవటానికి కారణం ఏందంటే, దేవుడంటే ఇష్టం లేక గాదు. దేవుడి కంటే వేరే దాన్ని ఇష్టపడి నరకానికి పోతున్నాం అంతే. శుభ్రం కట్టించాడు. 10,00,000 అప్పు తెచ్చి, శుభ్రం కట్టించి, అద్దాల మేడేసి, నా కొడుకు ఏసీ రూమ్‌లో పండుకోవాలి. నా కొడుకు పడుకున్నప్పుడు ఇబ్బంది లేకూడదు. మంచిగా గాలి రావాలి. తూర్పు నుంచి గాలి రావాలి. వెలుతురు రావాలి. ఇన్ని రెడీ చేసి పెడితే, చుట్టుపక్కల 4 తాటాకులు కట్టుకొని ఆడ పడుకుంటున్నాడు కొడుకు. ఇప్పుడేమంటాడు? ఏందిరా? ఏందయ్యా ఇంత పెద్ద మిద్ది కట్టారంటే, నా మాట ఇనకుండా వాడి చేతులతో వాడే పోయి అక్కడ పడిపోయాడు. నన్నేం చేయమంటావు? దేవుడు గూడక మనం స్వతంత్రించుకోవటానికి నిత్యమైన పరలోకాన్ని రెడీ జేసి పెట్టాడు.
దేవుని మాట వినకపోతే నీ చేతులతో నువ్వే ఆరని అగ్నికెళ్ళిపోతావు. దానికి ఎవరు బాధ్యులు కాదు. దేవుడిని మనం అనకూడదు, ఎప్పటికి అనకూడదు. ఎందుకంటే నీ కోసం ఇల్లు కట్టియకపోతే నీది తప్పు. అంతే కదా! కట్టియకపోతే నీది తప్పు. నిన్ను కాదని వెళ్ళిపోయాడంటే తప్పెవరిది? ఆమేన్. దేవుడు నీ కోసం పరలోకం సిద్ధం చేయకపోతే దేవుడి తప్పు. దేవుడు రెడీ చేసి పెట్టాడు. నువ్వే నాకొద్దని నరకంలోనికి పోయావు. అది నీ తప్పే. అప్పుడప్పుడు అంటాం, బువ్వ లేకుండా, తినటానికి లేకుండా పందులు తినే పొట్టు తింటున్నప్పుడు అప్పుడన్నాడు, ఎందుకురా నీకిన్ని కష్టాలు? నీకు అక్కడ స్వతంత్రమైన రాజ్యం ఉంది గదా! నీ తండ్రి దగ్గర ఎంతోమంది పనోళ్ళున్నారు గదా! ఎందుకు రాడంటే అప్పుడేమనుకున్నాడు వాడు? ఏమనుకున్నాడు? ఓకేలే అనుకున్నాడు. ఎప్పుడు? ఆ! ఆమేన్. బుద్ధి వచ్చినప్పుడు. ఈడికెప్పుడు బుద్ధొత్తది? ఈడికెప్పుడో ఒకప్పుడు బుద్ధొత్తది గదా! ఎప్పుడొత్తది చెప్పు? ఎప్పుడొత్తది చెప్పండి, మీరు చెప్పండి త్వరగా. చేతులు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు బుద్ధొత్తది? మీకంతా బైబిల్ మైండ్‌లో ఉండాలి మీకు. అప్పుడు మీరు చెప్పగలరు. ఎప్పుడు బుద్ధొత్తది? ఆ! ఎప్పుడు బుద్ధొత్తదంటే వాడికొచ్చింది బుద్ధి చెప్పండి ఇప్పుడు? తండ్రి అయిన అబ్రహామా, నాకును 5గురు సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఉండునట్లు ఈ లాజర్‌ని పంపించు. అంటే ఇక్కడేమొచ్చింది ఈడికి? బుద్ధొచ్చిన ఉపయోగం ఉందా? అక్కడే ఈళ్ళకి బుద్ధొత్తది. ఇక్కడ అసలు రాదు. అక్కడికి పోయిన తర్వాత అంటారు, ఈ వేదనకరమైన స్థలంలోనికి వాళ్ళు రాకుండా ఉండటానికి వెళ్లి సువార్త చెప్పమని అప్పుడు చెప్తారాడ. ఎవరన్నారక్కడ అన్నది ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఆమేన్. ధనవంతుడు. వాడనుకున్నాడు నాకేమి కొదువ, నాకేమి తక్కువ, నాకేమి అంతా సమృద్ధిగా ఉందనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది, బుద్ధి వచ్చే టయానికి అంతా చెయ్యి దాటిపోయింది. చెయ్యి దాటిపోకుండా ఉంటే ఉపయోగం ఉండేది గానీ, చెయ్యి దాటిపోయిన తర్వాత బుద్ధొత్తేమి రాకపోతేమి? సంతకం పెట్టిన తర్వాత ఆస్తి వాళ్ళదయిన తర్వాత అప్పుడు బుద్ధొత్తే ఏమవుద్దమ్మా? అప్పుడప్పుడు మీరు అవసరాల కోసం ఏం చేస్తారో తెలుసా? తల తాకట్టు పెడతాను 500కి అంటాడు. తల తాకట్టు పెట్టినోడు ఆడేమంటాడు ఎమ్మటే, ఎమ్మటే తల పేపర్ అదే ఏలు ముద్రేయ్. తల తాకట్టు పెట్టి ఏలు ముద్రేయ్. తర్వాత నీకు 500 ఇస్తానంటాడు. ఆ అవసరం అట్టాడిదని ఏలు ముద్రేత్తాం. తర్వాత అంటాం, ఆ రోజు బుద్ధి గడ్డి తిని అనవసరంగా ఒప్పుకున్నాను. 500 కోసం ఒప్పుకుంటావా? బుద్ధి గడ్డి తింటదా? అంటే బుద్ధి గడ్డి ఎందుకు తిన్నది? బుద్ధి గడ్డి ఎందుకు తిన్నది? ఆ! గడ్డి తినేదేంటిది? అప్పుడు పశువు బుద్ధొచ్చిందని అర్థం. మనకర్థం కాదు. పశువులాగా అవసరం అలాంటిదని. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రియ సహోదరి, సహోదరులారా, మనము తలకు మించిపోయిందేమీ లేదు గానీ, మనమే మన ఆలోచనలో పడిపోయి కొన్నిటిని వదిలేసుకున్నాం. ఆ వదిలేసుకున్నది ఏది వదిలేసుకున్నా పర్వాలేదు గానీ, నిత్య జీవాన్ని వదిలేసుకుంటున్నారు చాలామంది. అవకాశం ఇంకా పోలేదు. అయినా అవకాశము ఉన్నది. ధనవంతుడిలాగా అవకాశం పోయిన తర్వాత బాధపడడం కంటే, అవకాశం ఉన్నప్పుడే తెలుసుకొని దేవుని సన్నిధికి రా. ఇప్పుడైనా ఆలోచించు. ఎందుకంటే ఆయన ఇప్పటికి నిన్నేం చేస్తున్నాడంట? ఆమేన్. అప్పుడప్పుడు అంటాడు, నాకేం గాదు, నేనెంత తిన్నా, ఎంత చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత తాగినా నాకేం కాదు, నాది ఐరన్ బాడీ అంటాడు. నీ బాడీ ఐరన్ కాదు. ఆమేన్. ఏందమ్మా? ఆయన ప్రేమ వల్లే నీ బాడీ ఐరన్ ఫీల్ అయిపోతున్నావు. ఐరన్ బాడీ అయితే కింద పడి తిరగకూడదుగా? జ్వరమొస్తే ఏం కాకూడదుగా ఐరన్ బాడీకి? జ్వరమొచ్చినా ఏమవుతాడు? పిట్ట పిల్లలాగా పడిపోతాడు ఆ మూలన. ఏందంటే ఐరన్ బాడీ కదా, ఏమైందంటే నిన్ను చూస్తే నీకు తెగతాలుగుంది అంటుంటాడు. దేవుడు ప్రేమించుచున్నాడు గనుకనే నీ ఇష్టము నువ్వు నెరవేరుస్తున్నా ఏమీ కావటంలా. ఆయన ప్రేమించే టైం పోయిందనుకో, ఇంక నీ వల్ల కాదు. ఆయన ప్రేమించే టైం పోయేదెప్పుడు? నీవు ఈ లోకాన్ని విడిస్తే ఇంక నిన్ను ప్రేమించలేడు ఆయన. కాబట్టి నీకు, నాకు, మనందరికి చెప్పినటువంటి ఒక చిన్న మాటేందంటే, దేవుని మనస్సేందంటే నువ్వు పరలోకం రావాలనంతే. ఆయన మనస్సది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధము చేయబడిన రాజ్యమును తీసుకోండి అన్నాడు. అది నీ కోసం రెడీ చేయబడింది. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. దాన్ని స్వతంత్రించుకోవటానికే దేవుడు నిన్ను, నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అధికముగా దుర్మార్గపు పనులు చేసి, విస్తారముగా తిరిగి, మనకు నచ్చినట్టుగా జీవించి, దేవుడిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకొని, కాలానికి ముందుగానే ఎళ్ళిపోకూడదు. అలా ఎళ్ళిపోతే దేవుని రాజ్యంలోకెళ్ళిపోలేం. నిత్య రాజ్యంలో ప్రవేశించలేం.
నరకంలోనికి వెళ్ళిపోతాం. ఏది కావాలో అది నీ ఇష్టం. ఓకే. అందరూ